నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనలు 47, 8వ వచనం. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మన అంశము దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అందరి కోసం మనం మాట్లాడతాం, కానీ దేవుడి కోసం మనము మాట్లాడాలి. మరి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, మన స్వస్థపరుస్తున్నాడు, మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవాది దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మరి దేవుని మనం గణపరుస్తలేము, దేవుని మహిమపరుస్తలేము. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ యొక్క 47వ కీర్తనలో క్రీస్తు రాజ్యంలో సంతోషంతో ఆర్భాటముతో మరి అన్యులకు ఉపదేశము చేస్తాడు. నిజమే, క్రీస్తు రాజ్యంలో, పరలోక రాజ్యంలోనంట అక్కడ సంతోషము, ఆనందము, ఆర్భాటం, ఎప్పుడు దేవుని స్తుతించడము, దేవుని గణపరచడము, దేవుని మహిమపరచడమే ఉంటుంది. ఈ లోకంలోనేమో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఏడుపులు, దుఃఖాలు, అన్ని బాధలు, అన్ని ఆలోచనలు అన్నీ కృంగిపోయినాయి కదండి. అని మన జీవితాలు ఒక్కసారి మనం కూర్చొని ఆలోచన చేస్తే ఎంతో భయంకరమైంది. కానీ దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. హల్లెలూయా. తెలియని ప్రజలు, అన్యులకు రాజై ఉన్నాడు. తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. అన్యజనులకు ఆయన రాజై ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన సన్నిధానంలో మరి ఆ పరిశుద్ధమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని కీర్తించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. దాని పైకి చూస్తే 6వ వచనంలో, మరి 5వ వచనంలో చూస్తే, దేవుడు ఆర్భాటముతో అహరోనమాయను, బూరదనితో యెహోవా అహరోనమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఆర్భాటముతో అహరోనమాయను, బూరదనితో యెహోవా అహరోనమాయను. కానీ దేవుని కీర్తించుడి, కీర్తించుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. ఎవరో అద్భుతాలు చేస్తే ఆయనని మనం మెచ్చుకోవడం కాదు, కానీ మన దేవుణ్ణి మాత్రం మనం ఏం చేయాలి? కీర్తించుడి, స్తుతించుడి, గణపరచుడి, దేవుణ్ణి మహిమపరచుడి. దేవుణ్ణి మరి ఆయనని ఎంతగా గణపరిస్తే మనని కూడా అంతగా గణపరుస్తాడు. ఎంతగా ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు. కాబట్టి దేవుని కీర్తించుడి, కీర్తించుడి. మన రాజు మరి కీర్తించుడి, కీర్తించు. మన రాజు ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని, రాజాతి రాజు, దేవాది దేవుడు, ఆయన రానై ఉన్న దేవుడు, ఆర్భాటముతో అహరోనమైన దేవుణ్ణి మనం ఏం చేయాలి? కీర్తించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. బైబిల్లో మొత్తం చూస్తే మరి మన ఎప్పుడు మన బాధల కోసమే, మన దుఃఖాల కోసమే, మన వేదన కోసం, మన రోగాల కోసము, ఇవి మనం చనిపోయేంత వరకు ఇవి మనం వెంబడిస్తాయి. కానీ దేవుణ్ణి కీర్తించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయండి. హల్లెలూయా. అందుగురించే దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. హల్లెలూయా. ఈ దేవుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లున్నాడంట? ఈ యొక్క దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. హల్లెలూయా. ఈ సర్వభూమికి, ఈ సర్వ సృష్టికి, ఈ సర్వలోకానికి, ఈ యొక్క ప్రపంచం అంతటికి కూడా ఆయన రాజై ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాజును మనం స్తుతించాలి, ఆ రాజును మనం కీర్తించాలి, ఆ రాజును మనము గణపరచాలి. అందుకే ఇక్కడ మరి దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి రమ్యంగా కీర్తనలు పాడుడి. హల్లెలూయా. రమ్యంగా కీర్తనలు పాడాలి, రమ్యంగా దేవుని స్తుతించాలి, రమ్యంగా దేవుణ్ణి గణపరచాలి.
ఎప్పుడు దేవుని నామము పైకెత్తాలి కదండి. ఒకరు పాట పాడిరు కదా, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు అని. నిజమే, దేవుని చేతిలో ఏమైనా చేయగలడు. నీ జీవితంలో మేలులు చేయగలరు, నేను స్వస్థపరిచే దేవుడు, నిమిషంలో దేవుడు కార్యం చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుని మనం స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రధాన గాయకుని కోరావు కుమారులు చేసిన గీతం ఇల్లు. వాళ్ళు కోరావు కుమారులు ఏం చేస్తూ ఉన్నారు? గీతాలతో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే 48వ అధ్యాయం కీర్తనలు 48 14వ వచనం చూసుకుందాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అండి? ఏ దేవుడు? గట్టిగా చెప్పండి, నాకు వినబడతలేదు. యేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అసలు నాకు ఏమి వినబడతలేదు. కాబట్టి ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు మనలను నడిపించును. మరణము వరకు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తున్నాడు. సదాకాలం నీతో ఉన్నాడు ఈ దేవుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు, ఆ దేవాది దేవుడు సదాకాలం నీతోనున్నాడు కదండి. మరణము వరకు ఆయన మనలను విడవడంట. మనం విడిచిన ఆయన విడవడు. దేవుని నామానికి స్తోత్రం. సదాకాలం అంటే మనం మరణించేంత వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పటి వరకు మనకి ఎన్నెన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, పడిపోతుంటాం, లేస్తూ ఉంటాం కదండి, ఎన్నో బాధలు అనుభవిస్తాం. కానీ ఈ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అందరికీ తోడుగా ఉన్నాడు. నీ బాధలలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీ కష్టంలో. కాబట్టి ఆ దేవుని ఇడవకుండా గట్టిగా మనం పట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక భక్తుడు యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో చూసుకుందాం. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ఎవరితో అంటా ఉన్నాడు? యెహోషువతో అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అప్పుడు యెహోవా మరి యెహోషువతో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషకు తోడై ఉందును, నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరి ఎరిగినట్లు నేను వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషకు తోడై ఉన్నాను, నేను నీకు కూడా తోడై ఉన్నాను. కాబట్టి నేను మరి ఇశ్రాయేలు ఎదుట మరి ఎరుగునట్లు నేను వారి కనులను తెరుచుతను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క ఎదుట ఎరుగునట్లు వారి యొక్క కనులు నేను తెరుస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను యెహోషువతో అంటా ఉన్నాడు. దేవుడు యెహోషువతో అంటా ఉన్నాడు. అందుగురించే 1వ అధ్యాయంలో కూడా దేవుడు మరి యెహోషువకు ధైర్యం చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యంగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసుకొందువని మరి దేవుడు యెహోషువతో అంటా ఉన్నాడు. హల్లెలూయా.
మరి యెహోవా మరి దేవుని సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత మరి యెహోషువకు మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ పరిపాలించమని అక్కడ మరి యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగురుగాక. మరి నీవు బ్రతుకు దినములన్నిట్లో కూడా ఏ మనుష్యుడు నిలువడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. హల్లెలూయా. కాబట్టి మోషే ఆజ్ఞాపించిన అన్నిటి కూడా, మోషే ధర్మశాస్త్రం అంతటి కూడా నువ్వు చేయవలనని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు నడిచి ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటే మామూలు కాదండి. అందరితో ఆడుకోవచ్చు కానీ దేవునితోనే ఆడుకోలేము. కాబట్టి ధైర్యపరిచే దేవుడు, దిగులులో ఉంటే ఆ దిగులు తీసే దేవుడు, బాధలను తొలగించే దేవుడు, భర్తగా, తండ్రిగా, దేవుడుగా, నీకు తోడుగా ఉండే దేవుడు, ఆ దేవుడు యెహోషువతో అంటా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం అంతా మరి ఇక్కడ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడవవలసిన మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలామంది దేవుని నమ్ముకొని కుడికి ఎడమకు తొలగిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ మంచిగా దేవుని నమ్ముకున్నది, మంచిగా దేవుని సన్నిధానంలో నమ్ముకున్నది. మరి తన ఎంత అంటే మంచి సాక్ష్యం చెప్పింది. మరి తన కుటుంబం అంతా దేవునిలో నడిచిందండి. అయితే ఆమె ఒక ఆకుకూరల వ్యాపారం చేసేది. ఆమె ఎక్కడ వెళ్ళినా దేవుని సువార్త ప్రకటించేది. అమ్మ, దేవుడు చాలా గొప్ప దేవుడు, మనకు ఆయన రక్షణ ఇస్తాడు, మన పాపాలను కడుగుతాడు అని ఆమె వచ్చిరాని యొక్క మాటల ద్వారా సువార్త ప్రకటించింది. చాలా విశ్వాసం గల్లదిగా ఉన్నది. కాబట్టి ఆ విధంగా సంఘానికి రెగ్యులర్గా మొదటిగా ఆమె ఆదివారము రాగానే ఫస్ట్ వచ్చి ఆమె కూర్చునేదండి. అంత నమ్మకస్తురాలు ఆ స్త్రీ. కాబట్టి ఆమె కొన్ని రోజులైన తర్వాత మరి ఆమెలో ఏం సాతానుడు దూరిండో తెలియదు కానీ ఆమె మొత్తము మరి లోకంలో కలిసిపోయింది. ఎంత మంచి విశ్వాసురాలు అంటే అంత మంచి. దేవుడు ఆమెకు సమీపంగా ఉండి తనకు మంచిగా ఆశీర్వదించింది. లోకంలో కలిసిపోయింది. లోకంలో కలిసి లోక ఆచారాలు చేసింది. లోక ఆచారాలు, లోక మాటలు, లోక ప్రవర్తన, లోకమంతటా మరి ఆ లోకమంతా తనలో వచ్చేసింది. తరువాత నేను అడిగినాను, అమ్మ ఎందుకు ఈ విధంగా తయారైనవంటే, మా భర్త నన్ను చాలా వేధిస్తున్నాడమ్మా, అందు గురించే నేను ఈ విధంగా తయారైనా. అంటే నువ్వు చాలా చాలా విశ్వాసరాలువి, నువ్వు మంచిగా దేవుని స్వార్థ చెప్పినావు, మరి రెగ్యులర్గా సంఘానికి వచ్చినావు అని నేను చెప్పినప్పుడు, నేను తనతో మాట్లాడినప్పుడు ఆమె వేరే రకంగా మాట్లాడింది. కొన్ని రోజులు అయిన తర్వాత కుటుంబంలో సమస్యలు వచ్చేసినాయి, బాధలు వచ్చినాయి. ఆమె అనుకున్నది, మరి నేను దేవుని నుండి తొలగిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నా, ఈ విధంగా ఆచరిస్తున్నా, నేను మంచిగా ఉంటాను అనుకున్నది. తర్వాత ఆమెకు ఒక కూతురు కుమారుడు ఉండే. ఆ బిడ్డ స్టవ్ ముట్టించేసింది. ఆ స్టవ్ ముట్టించిన తర్వాత అది ఏ స్టవ్ మనకు తెలియదు కానీ ఆ స్టవ్ మొత్తం బస్ట్ అయిపోయింది, అంతా పేలిపోయి ఆ బిడ్డ అక్కడక్కడే చనిపోయింది. చూడండి, తల్లి చేసిన తప్పు బిడ్డ మీదకి శాపం వచ్చింది. హల్లెలూయా. దేవునికి నిజంగా దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేమండి. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు, మన మాటలు, మన క్రియలు, మనది అన్నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆమె కూతురు, ఒక్కతే ఒక కూతురు చనిపోయింది. తర్వాత నాకు కొన్ని రోజులైన తర్వాత ఆమె కలిసింది, అయ్యో పలానా సిస్టర్ కూతురు చనిపోయింది, చాలా మంచి కూతురు. చూడండి, తల్లి
మరి దేవుని నమ్ముకొని దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా లోక ఆచారాలు ప్రవర్తించింది కాబట్టి ఆ శాపం ఎక్కడొచ్చింది చూడండి, బిడ్డ మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని ఆరాధించాలి, దేవుని కీర్తించాలి. అయితే ఇక్కడ యెహోషువకు దేవుడు తోడుగా ఉంటా ఉన్నాడు. అందుగురించి ఇక్కడ మరి మోషకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉందును. మరి ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ జీవం గల్ల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. జీవం గల్ల దేవుడు యెహోషువకు వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి నేను గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు ఎదుట మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాట తుదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. హల్లెలూయా. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోర్దాన్ నదిని అక్కడ పాయలు చేసిరు. ఇశ్రాయేల్ ప్రజలంతా అక్కడ నడుచుకుంటూ వెళ్ళిరండి. ఆరిన నేల, మరి అక్కడ ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యోర్దాన్ దాట తుదముట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద వాళ్ళు ఏం చేసిరు? నడుచుకుంటూ వెళ్ళిర్రు. హల్లెలూయా. సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసము యాజకులు అరకాలు ఎదుట యోర్దాన్ నీళ్లను ముట్టగానే యోర్దాన్ నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడు యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలును ఆజ్ఞాపించి వారితో ఇట్లా అన్నాడు, సర్వలోకనాథుడు నిబంధన మందాసం మీకు ముందుగా యోర్దాను దాటబోచుండదని గనుక జీవం గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యెహోషువకు దేవుడు తోడుగా ఉండు. యోర్దాన్ నది ఆరిన నేలగా చేసిండు. ఇశ్రాయేల్ ప్రజలు దాంట్లో నుండి నడుచుకుంటూ వెళ్ళిండ్రు. ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను కూడా నీకు తోడుగా ఉంటాను. అక్కడ మోషకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, మరి ఈ దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసి ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనం ఘనపరచాలి, ఆయనను మనము మహిమపరచాలి. స్థిరమైన మనసు, పరిశుద్ధమైన జీవితం. ఇక్కడ యాజకులే కానీ ఆ మందసము మోస్తూ మరి ఉంటా ఉన్నారు. పరిశుద్ధమైన జీవితం, పాపాలు చేస్తూ మరి ఆ యొక్క దేవుని సన్నిధానంలో మనం వచ్చి మళ్ళీ అదే విధంగా పాపాలు చేస్తూ దేవుని సన్నిధానంలో వచ్చి అదే విధంగా ప్రవర్తిస్తుంటే మనకు కూడా దేవుడు ఏదో ఒకటి శాపంగా చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. బహు జాగ్రత్తగా మనం దేవుని స్తుతించాలి. అదే కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం చూసుకుందాం. నీ దేవుడు నీకు బలము కలగజేయ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. హల్లెలూయా. దేవుడు మనకు బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. దేవుడంట నీకు బలం ఇస్తాడంట. హల్లెలూయా. ఆ బలమును పొందుకొనే దేవుని ఆలయంకి వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నీ దేవుడు నీకు బలము చేయ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. హల్లెలూయా. మా కొరకు చేసిన దానిని బలపరచుము అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అనుదినము మనము ఆ ప్రభువును ఘనపరచాలి. 19 చదవండి. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము మన భారము ఆయన భరించుచున్నాడు. మన కష్టాలు ఆయన భరించుచున్నాడు. మన యొక్క సమస్తమైన భరించుచున్నాడు. మనం అనుకోవచ్చు, నేనే మోస్తున్నా ఈ బాధలు, నేనే కష్టపడుతున్నా, నేనే
కృంగిపోతున్నా అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు, ఆయన మన భారము భరించుచున్నాడు. హల్లెలూయా. నీ భారము చాలా గొప్పది, చాలా బరువైంది, వేదనకరమైంది కదండి. ఆ భారము దేవుడు భరించుచున్నాడు. పరిశుద్ధంగా పవిత్రంగా యెహోషువ ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు. యెహోషువ ఒక మాట అంటున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను స్తుతించేదను. హల్లెలూయా. నేనును నా ఇంటి వారును, మంచి కుటుంబం, సాక్షి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుని బిడ్డలారా, ఈనాడు భర్త సంఘానికి వస్తే భార్య రాదు, భార్య సంఘానికి వస్తే భర్త రాదు కదండి. పిల్లలు వస్తే తల్లిదండ్రులు ఎక్కడికో పోతూ ఉంటారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు ఎక్కడో పోతుంటారు. కానీ నేను చాలా సంతోషిస్తా. హల్లెలూయా. నా దేవుని స్థలంలో, మా దేవుని నివాసంలో నేను చాలా సంతోషిస్తా. దేవా, ఎప్పుడు ఎలాంటి పుణ్యం చేసుకున్నానో నీ సన్నిధానంలో నిలిచే భాగ్యం నాకు ఇచ్చినావు, నీ సన్నిధానంలో ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చినావు. నేను కాకుండా నా భర్త, మరి నా యొక్క పిల్లలు, నా 2 కుమారులు, నా కూతురు, నా అల్లుడు, నాకు ఇచ్చిన చిన్న మనవడు నోట్లో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటాడని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఎంత ధన్యత నాకు కలగజేసిండండి. నేను ఆయనకి ఏమి ఇచ్చి ఆయన రుణం నేను తీర్చలేను. దేవుని నామానికి స్తోత్రం. మా కుటుంబం అంతా దేవునిలో వాడబడతా ఉన్నది. ఆయన కృప, ఆయన హస్తము, ఆయన ఆలోచన, ఆయన ప్లాన్ అయి ఉన్నది. అది మాకేమి కాదు. ఒట్టివారం మట్టివారం, ఆయన కాలు దుమ్ముధూళి లాంటి వారం. ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు దేవుడు హెచ్చిస్తాడండి. హల్లెలూయా. నేను కలలకు కూడా అనుకోలేదు. దేవుని నామానికి స్తోత్రం. మరి నన్ను కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు, అన్నిట్లో ఆశీర్వదించిండు, ఏది ఆలోచన లేకుండా ఆశీర్వదించిండండి. దేవుని నామానికి స్తోత్రం. అన్నిట్లో దేవుడు ప్రభు నన్ను దీవించిండు, ఆశీర్వదించిండు. మరి ముఖ్యంగా నా కుటుంబం పిల్లల కోసం కూడా ప్రార్థించినప్పుడు చక్కటి కోడలు కూడా వచ్చింది. భయం అనిపించింది, ప్రభువా నేను మా కుటుంబం అంతా నిన్ను స్తుతిస్తున్నాం, నీ సేవ చేస్తున్నాం, రాబోయే కోడలు ఎట్లుంటుందో అనుకున్నా. కానీ ఆ కోడలు కూడా దేవుని ఘనపరిచే కోడల్ని దయచేసిండు. హల్లెలూయా. ఇంకా ఎప్పుడు కూడా ఎంత చూడండి, ప్రభువును స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేసి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు ఇంతగా నీకు ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేసి దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పిస్తూ ఉన్నాడు కదండి. మన పక్షాన పూర్ణ రక్షణ కలగజేసిండు, పూర్ణ హృదయం కలగజేసిండు. పూర్ణ ఆత్మతో దేవుని మనము స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఎవరికేమో అన్యాయం చేయకూడదు, ఎవరికేం మనము పాపం చేయకూడదు కదండి. ఎవరి మీద మనము అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. కాబట్టి నీవు ఏదైతే అడుగుతావో అన్ని దేవుడు నీకు కలుగజేస్తాడట. హల్లెలూయా. మరణము దేవుడు తప్పించే వశం, ఆయన మరణాన్ని తప్పిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి దేవుడు మరి మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అందు గురించే నీ దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా రక్షణకు మా కొరకు చేసిన దానిని బలపరచుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకో వాక్యం, ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక. చూడండి, అందు గురించే దేవుడు నీవు చేసే ప్రతి పని అన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. మనం అనుకోవచ్చు,
అయ్యో నా పనులు ఇన్నున్నాయి కదా, నేను ఈ పనులు ఎలా చేయను, ఎప్పుడు చేయాలి అని ఆలోచిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ పనులన్నీ పూర్తి చేయగలుగుతాం. హల్లెలూయా. నిజమే అండి. దేవుడు సన్నిధానంలో ఉంటే బలం పొందుతాము, శక్తి పొందుతాము. మన పని అన్నిట్లో దేవుడు తోడుగా ఉంటాం. అది చక్క చేయగలుగుతాం, చురుకుగా చేయగలుగుతాం. ఎవ్రీ స్త్రీలు ఎట్లుంటారంట? చురుకుగా ఉంటారు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను, ప్రభువా, ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తున్నాడు. మొదట దేవుని సన్నిధానంలో వెళ్ళాలి, మొదట దేవుని సన్నిధానంలో వెళ్ళాలి అని. చూడండి, మనం అలాంటి ఆశ కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, 9కి ఉద్యోగం ఉంటుంది, 10 గంటలకు పోతావా? ఎప్పుడు పోతావండి? ఒక 10 నిమిషాల ముందే ఉంటాం. వద్దులే 9కి 10కి పోతలే, అప్పుడు ఏమవుతుంది? వెళ్ళిపో అంటాడు. ముందే భయం. ఉదయాన్నే లేచి మా చెల్లె జాబ్ చేస్తుంది, 7 కాడ ఉండాలనంట. ఆయన అంటాడు 7 కాడ ఉండాలి, లేకపోతే వెళ్ళిపో అమ్మా, ఎందుకు వచ్చినావు వీడికి అని అంటాడు. అంత భయంతో ఆమె 4 గంటలకు లేచి తన పనులని ముగించుకొని జాబ్లో 7 కాకముందే ఆడ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలయానికి మనం ఎప్పుడు వస్తున్నామండి? ఒక్కసారి మన హృదయం మీద మన చేతులు వేసుకొని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, ఎన్ని గంటలకు వచ్చినా యేసయ్యా, ఒక్కసారి మనం హృదయం మీద చేసుకొని మనం మాట్లాడు. దేవుని బిడ్డలారా, మన పని అన్నిట్లో దేవుడు తోడుగా ఉంటాడంట కదండి. ఎంత చక్కగా రాసిండు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబీమెలెకు నిజమే. అయితే అబ్రహాము ఆ కాలమందు అబీమెలెకును మరి రాజు సేనాధిపతి అయిన మరిక ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పని అన్నిట్లోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక ఉదయమున లేచి మన ప్రార్థనలు మన పనులు అన్నీ చేసుకొని దేవుని సన్నిధానంలో నువ్వు పరిగెత్తుకొని రా, నువ్వు ముందు కూర్చో, నువ్వు టైం పాటించు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడని. హల్లెలూయా. ఎందుకంటే ఆ మేలు నేను పొందిన పోతామైలే ప్రేయర్కు, అందరూ పోయినాక నేను పోతా, లాస్ట్ కూర్చుటలే ఏదో అన్నాడు. చూడండి, ఆరాధన సమయంలో ప్రార్థనలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, సాక్ష్యాలు అయిపోయినాయి, మరి ఇవన్నీ మరి అయిపోయినాయి. దేవుని బిడ్డల ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు అన్నీ కలిగి ఉండొచ్చు, కానీ దేవుని ఆరాధించే సమయంలో పరిగెత్తుకొని రావాలి. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని నిజంగా ప్రేమిస్తున్నామా? నిజంగా ప్రేమిస్తే ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం తీసుకొని ప్రభు సన్నిధానంలో మొదట పరిగెత్తుకొని రావాలి. అప్పుడు నిన్ను నీ కుటుంబంలో అద్భుత కార్యాలు, యెహోషువతో అన్న దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తా, ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలు ఎరిగినట్లు నేను వారి కనులను తెరుస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప జనంగా చేయాలంటే మొదట దేవుని వెతుకు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పని చేసిన అన్నిట్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు అబ్రహాం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ హాగరు విషయంలో కూడా ఉన్నది. హాగరు మరి ఆ యొక్క చిన్నవాడిని కుమారుడు అక్కడ ఏడుస్తూ ఉన్నాడు, నీళ్ళు లేక ఏడుస్తున్నాడు. అబ్రహాము తీసుకుపోయి ఎడారిలో వదిలిపెట్టేసిండు, తల్లిని కుమారుని వదిలేసిండు. అప్పుడు తిత్తులో నీళ్ళు అయిపోయినాయి, కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇక కుమారుని ఏడుపు ఆ తల్లి చూడలేక అక్కడ వేసి అక్కడ పోయి ఆమె ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు చూడండి ఎంత చక్కగా, మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలు కాడయ్యెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హాగరు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. కాబట్టి మన మొర దేవుడు వినడా?
తప్పనిసరిగా వింటాడండి. నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యం చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ దేవుని వాక్యము, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానిని కొలతలు లేకుండా ఆత్మను గ్రహించినట్లు ఆయన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి అయిన దేవుడు ఆయనని లోకానికి పంపించిండు గనుక ఎలాంటి కొలత లేకుండా ఆత్మను నన్ను అనుగ్రహించిండు గనుక ఆయన దేవుని మాటలే పలుకును. హల్లెలూయా. ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు సత్యమే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మానుసారంగా ఆత్మను అనుగ్రహించి ఆత్మను మరి పొందుకోవాలండి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నమ్మిన బిడ్డలు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మ నేత్రాలు నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు ఆత్మ కార్యాలు చూస్తావు, అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన సత్యవంతుడు, మరి ఆ మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలి అనగా దేవుడు తను పంపిన వాణ్ణి కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే మాట్లాడాల, దేవుని యొక్క మాటలే చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడడం కాదు. దేవుని మాటలు, దేవుడు అద్భుతాలు, దేవుడు చేసిన కార్యాలు, ప్రార్థనలో కూడా దేవుని స్తుతించాలి. ప్రభువా వారమంతా కాపాడినందుకు వందనాలయ్యా అని దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తావో, ఆ యేసుక్రీస్తు మాటలు వింటావో, అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడండి. హల్లెలూయా. లాస్ట్ ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను. 2 తిమోతి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. మరి ఇక్కడ దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియు నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గనుక పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మనకు ఇచ్చిండు. దేవుడు మనకు శక్తిని ఇచ్చిండు, ప్రేమ ఇచ్చిండు, ఇంద్రియ ఇచ్చిండు, నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మ నీయలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యం గురించి అయినను దేవుని నామానికి స్తోత్రం. మరి పిరికితనం గల ఆత్మ మనకు ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మ మనకి ఇచ్చిండు. హల్లెలూయా. ధైర్యం కలిగిన ఆత్మ దేవుడు మనకిచ్చిండు. ప్రార్థన వీరుల సంఘంలో ప్రార్థన వీరుల్లాగానే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అప్పుడు అద్భుతం చేస్తాడండి. నీ ఉద్యోగం విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, చదువు విషయంలో, పెళ్లి విషయంలో, అన్నిట్లో కూడా నీకున్న సర్వం కూడా మరి ఆయన మన భారం భరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు నా మీద చింత వేయుడి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మనం చింతిస్తుంటాం, మనం బాధపడుతుంటాం, మనం కృంగిపోతుంటాం, అయ్యో నాకు ఇది వచ్చింది అది. కానీ దేవుని మీద భారం వేయండి. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగి ఉండండి, ఆయన బలము కలిగి ఉండండి, ఆయన శక్తి కలిగి ఉండండి. ఆయన గొప్ప దేవుడు అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అన్నీ కూడా ఆ దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.